హలో అండి, ఈరోజు గణనాథుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఈ వినాయక చవితి స్పెషల్గా ఈరోజు పాల తాలికలను ఇలా బెల్లంతో ఎలా ప్రిపేర్ చేయాలి, అది పాలు విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పే ఈ మెజర్మెంట్స్తో మీరు ఇలా ప్రిపేర్ చేశారంటే కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తారు. దీనికి ఎక్కువగా టైం కూడా పట్టదు కాబట్టి పండగలప్పుడు చాలా తక్కువ టైంలో ఇలా పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఇలా 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వాటిని ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి మాడనివ్వకూడదు. లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఇప్పుడు కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త గోల్డ్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటిని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఇక్కడ 3/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ కప్పు కొలతతోనే చూపిస్తాను మీకు అన్నీ కూడా. ఇప్పుడు చూడండి, ఇలా 3/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దానిలో 2 స్పూన్స్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం తురుముని యాడ్ చేసుకున్నాను. ఇలా అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల పాల తాలికలు అనేవి తినేప్పుడు కాస్త స్వీట్నెస్ తెలవడం కోసం ఇలా కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు పొడి బియ్యం పిండినే వేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దానిపైన మూతను పెట్టి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ఇలా తీసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ తడి బియ్య పిండి చేసుకోవచ్చు, కానీ పండగలప్పుడు ఎక్కువగా టైం మనకు సరిపోదు కాబట్టి ఇలా పొడి బియ్య పిండితో చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. ఈ పిండిని అంతా కూడా ఇలా ముద్దగా చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. అది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి ఆరకుండా చూసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉంది చూడండి. ఇప్పుడు దీని నుండి కొద్దిగా పిండిని తీసుకుంటే ఇలా ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఉండ్రాళ్ళు చేసేప్పుడు కూడా ఇలా ఉండ్రాళ్ళలా చేసుకొని కూడా పాయసం చేసుకోవచ్చు. మన వీడియోలో ఆల్రెడీ ఉండ్రాళ్ళ పాయసము, ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలి, సేమియా పాయసము, సగ్గుబియ్యం పాయసము ఇవన్నీ కూడా మనము పండుగ స్పెషల్గా చేసిన వీడియోస్ ఉన్నాయి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఇలా ఉండల్ని ఒక్కొక్కటి తీసుకుంటే ఇలా తాలికల్లాగా మనం చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోవాలి. మరీ మందంగా ఉంటే పిండి లోపల ఉడకనట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి ఇలా కాస్త సన్నగా ఉంటే బాగుంటుంది. ఇలా అన్నీ కూడా చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దానిలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దానిలో 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లం తీసుకొని ఆ బెల్లంని ఇలా కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం పాకం వచ్చేంత వరకు, చిక్కగా అయ్యేంత వరకు చేసుకోకూడదు. ఇలా బెల్లం కరిగి ఒక పొంగు ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేరొక బౌల్లోకి స్ట్రైనర్ ద్వారా ఇలా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం కూడా అంతా కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకున్న తర్వాత దానిలో అదే కప్పుతో మనము 3 కప్పుల వరకు చిక్కటి పాలు తీసుకోవాలి. పాయసం ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా పాలు చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది. పండగలప్పుడైతే ఆవు పాలు అయితే ఇంకా బాగుంటుంది. ఆవు పాలు లేకపోతే ఇలా గేదె పాలైనా తీసుకొని వాటిని ఇలా వేడి చేసుకున్న తర్వాత అవి పొంగొస్తున్నప్పుడు దానిలో ఒక 2 స్పూన్ల సగ్గుబియ్యంను ఒక అరగంట ముందు నానబెట్టుకొని దానిలో వాటర్ అంతా వంపేసి నానిన తర్వాత ఇందులో పాలల్లో యాడ్ చేసుకోవాలి. ఆ సగ్గుబియ్యం కూడా ఒక 5-10 నిమిషాల్లో ఉడికిపోతాయండి. అవి కాస్త ఉడుకుతున్నప్పుడే ఇలా పాలు మరుగుతున్నప్పుడు దానిలో మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న పాల తాలికలన్నింటిని కూడా యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు తాలికలు వేయగానే కలపకూడదండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ తాలికలు అనేవి విరిగిపోతాయి వెంటనే కలిపితే. కాబట్టి ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత కలుపుకున్న తర్వాత అవి ఉడికేలోగా మనం ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు బియ్య పిండిని తీసుకొని దానిలో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఇలా చిక్కని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయసంలో ఇది యాడ్ చేసుకోవడం వల్ల మంచి చిక్కదనం అనేది వస్తుందన్నమాట. చూసారా, మనం ఇది కలపగానే కాస్త చిక్కదనం వచ్చేసింది పాయసానికి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. ఇది మరి చిక్కగా కాకూడదు, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన తాలికలు ఉడికాయలు కూడా చూసుకోవచ్చు. మనం ఒక్కసారి స్పూన్తో ఇలా నొక్కి చూస్తే అది కట్ అయిపోయినట్టయితే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు బెల్లం సిరప్ ఉంది కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లో కలుపుకోవాలండి. వేడివేడిగా అయితే పాలన్నీ కూడా విరిగిపోతాయి.
కాబట్టి పాలు చల్లారిన తర్వాత దీంట్లో వేసి అంతా కలుపుకొని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మన దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఈ పాల తాలికలతో మనం పాయసం చేసుకోవచ్చు కదా. ఈ పండగకి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఇలా పాయసం తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి దేవుడి ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో అందరికీ చివరిగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.